ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెషయా గ్రంథము 35వ అధ్యాయము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయెను. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోన్లకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 36వ అధ్యాయం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదాదేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కీయా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీనును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవీలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దానిమీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొను వారికందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదావారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదికి పోయి దాని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను.
గనుక దానితో మాట్లాడుము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపినా, తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిన గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషలో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ నుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోదును. యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించినా, హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెపర్వయీము దేవతలేమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించినా, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీయు తెలియజెప్పిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నా కగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు
ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై నందు చేతను వారి అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందునను వారు దేవుని మహిమపరుచుతున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలెనని ఎక్కువగా కోరిక గలవారయ్యున్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. కీర్తనల గ్రంథం 77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలక్కయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనిలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెదనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహా దేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొనియున్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులుపడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.